హైదరాబాద్ లో మళ్లీ మొదలైంది వర్షం. నాంపల్లి, హిమాయత్ నగర్, మెహదీపట్నం, మణికొండ, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేటలో వర్షం దంచి కొడుతోంది. మాదాపూర్, బేచియల్, జూబ్లీహిల్స్, కొండాపూర్లో జోరు వాన కురుస్తోంది. ప్రజలు అలర్ట్ గా ఉండాలని అటు వాతావరణ శాఖ అధికారులు ఇటు పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. మాదాపూర్ లో ఒక రోడ్ అయితే కొట్టుకుపోయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 8 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు అంటే ఇంకా 48 గంటల పాటు, ఇంకా వీలైతే 72 గంటల పాటు బయటకు రాకుండా ఉంటేనే బెటర్ అని చెప్తున్నారు ఐఎండీ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది. నదీ పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ కి వర్ష బీభత్సం పొంచి ఉంది. సిటీలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది జీహెచ్ఎంసీ. ఇవాళ రాత్రి నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 రోజుల పాటు విద్యాశాలలకి అలాగే పాఠశాలలకి కూడా సెలవులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ నార్త్ ఏరియాస్ అంటే కుకట్పల్లి, మూసాపేట, కుత్బులాపూర్, గాజుల రామారం, అల్వాల్ ఏరియాస్ లో ఈ రాత్రి కుంభవృష్టి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. 20 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. నార్త్ ఏరియాస్ లో అతి భారీ వర్షంతో పాటుగా ఈదురుగాలులు కూడా వీచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఆ టైంలో కరెంటు పోవచ్చు, చెట్లు కూలిపోవచ్చు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోవచ్చు, రోడ్లు జలమయమవుతాయని ముందుగానే అలర్ట్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. నార్త్ ప్రాంతంలో ఉండే జనం ముందుగానే అలర్ట్ అవ్వండి, అన్ని పనులు ముగించుకొని త్వరగా ఇళ్లకు చేరండి అని చెప్తున్నారు.